టెల్ యూ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎప్పుడైతే మనం కాలేజెస్ పెడతామో కొంచెం అటు ఇటుగా ఒక కాలేజ్ పెట్టబోయి ఇంకో కాలేజ్ పెట్టేసినాం, లేదా ఒక కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ పెట్టబోయి ఏ మెకానికలో కెమికలో పెట్టేసినాం. ఓకే, అలా పెట్టడం వల్ల చెప్తున్నా కదా మీకు బై మిస్టేక్ కూడా ఆ సీట్ వచ్చేస్తే ఆ తర్వాత మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు. ఓకే, మళ్ళీ మీకు నాకు నాకు కంప్యూటర్ సైన్స్ కావాలంటే లేదు, కుదరదు. ఇంకా మీకు కెమికల్ వచ్చేసిందంటే మీరు పెట్టిన ఆర్డర్ వైజ్లో ఫస్ట్ కెమికల్ ఉంటే ఇంకా అయిపోయింది. హలో గైజ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎంసెట్ కౌన్సిలింగ్లో కాలేజెస్ ఆప్షన్ ఫిల్లింగ్ ఉంటుంది కదా, సో అది ఎలా పెట్టాలి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొనబోతున్నారో డెఫినెట్లీ వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎప్పుడైతే మనం కాలేజెస్ పెడతామో కొంచెం అటు ఇటుగా ఒక కాలేజ్ పెట్టబోయి ఇంకో కాలేజ్ పెట్టేసినాం, లేదా ఒక కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ పెట్టబోయి ఏ మెకానికలో కెమికలో పెట్టేసినాం. ఓకే, అలా పెట్టడం వల్ల చెప్తున్నా కదా మీకు బై మిస్టేక్ కూడా ఆ సీట్ వచ్చేస్తే ఆ తర్వాత మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు. ఓకే, మళ్ళీ మీకు నాకు నాకు కంప్యూటర్ సైన్స్ కావాలంటే లేదు, కుదరదు. ఇంకా మీకు కెమికల్ వచ్చేసిందంటే మీరు పెట్టిన ఆర్డర్ వైజ్లో ఫస్ట్ కెమికల్ ఉంటే ఇంకా అయిపోయింది, అంతే. సో అందుకే చెప్తున్నా, డెఫినెట్లీ ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ ఫిల్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అందుకే నేనేం చెప్తా అంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఆప్షన్ ఫిల్లింగ్ ఇంకా టైం ఉంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ ఫిల్లింగ్ స్టార్ట్ అవ్వక ముందుగానే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అసలు ఆ లిస్టులో మీకు ఏ కాలేజెస్ టార్గెట్ చేయాలి, ఆ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ టార్గెట్ చేయాలి, అవన్నీ ఏ ఆర్డర్లో పెట్టాలి, ఆ లిస్ట్ ముందే రెడీ చేసుకుంటే, ముందే రాసేసుకుంటే నీట్గా, ఆ తర్వాత ఆప్షన్ ఫిల్లింగ్ అప్పుడు జస్ట్ చూసుకొని పెట్టడమే కాబట్టి అందులో అంతగా కన్ఫ్యూజన్ ఉండదు మీకు. ఓకే, సో సార్ మరి ఎలా రాయాలి, ఆ ఆర్డర్ వైజ్ ఎలా రాసుకోవాలి మనం లిస్ట్లో అంటే నేను క్లియర్ కట్గా చెప్తాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఇదైతే ఫిల్లింగ్ ఉందో, ఈ ఆప్షన్ ఫిల్లింగ్ ఉందో, దీన్ని నేను 3 పార్ట్స్లోకి డివైడ్ చేస్తున్నా అబ్బా. ఫస్ట్ అయితే ఇందాక చెప్పినాం, ఒక లిస్ట్, ఒక పేపర్ తెచ్చేసుకోండి. ఒక 2-3 పేపర్స్ పెట్టుకోండి మీ దగ్గర. ఒక పెన్ను, కుదిరితే పెన్సిల్, స్కేల్, నీట్గా కొంచెం రాసుకోవడానికి ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, మీకు బ్రాంచ్ స్పెసిఫిక్ ఆప్షన్ ఫిల్లింగ్ పెట్టాలా లేదా కాలేజ్ స్పెసిఫిక్గా పెట్టాలా. ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా అసలు ఈ 2 పాయింట్స్ ఏంటని. ఒకటి బ్రాంచ్ స్పెసిఫిక్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎట్లా అంటే సార్ నాకు కంప్యూటర్ సైన్సే కావాలి. ఓకే, నాకు టాప్ కాలేజ్, లెట్స్ సే టాప్ 5 కాలేజెస్లో రాకపోయినా, లెట్స్ సే 6th or 7th ర్యాంకింగ్లో ఉన్న కాలేజ్ వచ్చినా పర్లేదు, కానీ నాకు కంప్యూటర్ సైన్సే కావాలి. ఓకే, అలాంటి వాళ్ళని మనం బ్రాంచ్ స్పెసిఫిక్ అంటారు. సో మీకు ఒక సర్టెన్ బ్రాంచే కావాలి పక్కా అనుకుంటే మీరు ఆ బ్రాంచ్ స్పెసిఫిక్ అంటే లెట్స్ సే మీకు ఏ బ్రాంచ్ కావాలి ఆ ప్రయారిటీ ఆర్డర్ డిసైడ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్ కావాలి. సో ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం అతనికి కంప్యూటర్ సైన్స్, లెట్స్ సే తర్వాత ఒకవేళ కంప్యూటర్ సైన్స్ రాకపోయినా కూడా కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్స్ లైక్ ఐటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఆ తర్వాత లెటస్ సే ఈసీఈ, ఆ తర్వాత ట్రిపుల్ ఆ తర్వాత మెకానికల్, ఆ తర్వాత సివిల్, ఆ తర్వాత కెమికల్. ఈ ఆర్డర్లో, ఇది ప్రిఫరెన్స్ ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో మనం ఏం చేయాలి అంటే మనం ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. చెప్తాను ఎలా పెట్టాలో కూడా, బట్ ఇది బ్రాంచ్ స్పెసిఫిక్. సో ఎవరైతే స్టూడెంట్స్ బ్రాంచ్ స్పెసిఫిక్ వెళ్తున్నారో ఫస్ట్ అయితే మీ ప్రయారిటీ ఆర్డర్ రాసేసుకోండి ఒక సైడ్ ఆఫ్ ద పేపర్, ఒక సైడ్లో పేపర్లో ఫస్ట్ మీకు ఏ బ్రాంచ్ కావాలి, సెకండ్ ఏ బ్రాంచ్ కావాలి, థర్డ్ ఏ బ్రాంచ్ కావాలి, ఫోర్త్ ఏ బ్రాంచ్ కావాలి, అవన్నీ ప్రయారిటీ వైజ్ రాసుకోండి. Now coming to the second point, ఏది కాలేజ్ స్పెసిఫిక్ ఏంటంటే మీకు ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు కానీ మీకు టాప్ కాలేజెస్లోనే చేయాలని ఉంది. లెట్స్ సే మీకు సిబిఐటీలో మెకానికల్ వచ్చినా నాకు పర్లేదు సార్, కానీ నాకు సిబిఐటీ అంటే టాప్ కాలేజ్లోనే చేయాలి. జేఎన్టీయూలో నాకు లెట్స్ సే మెకానికల్ వస్తుంది, అదే ఏ వర్ధమానో లేదంటే వేరే టాప్ 6 టాప్ 7 కాలేజ్లో నాకు ఈసీ వస్తుంది, కానీ నాకు జేఎన్టీయూ హైదరాబాదే కావాలి టాప్ కాలేజ్ కాబట్టి. ఓకే, అలా మీకు కాలేజ్ స్పెసిఫిక్ అయితే సింపుల్గా
సింపుల్గా చెప్తున్నా, మీరు ఏం చేయాలంటే ర్యాంకింగ్ వైజ్, ఓకే, టాప్ 10 కాలేజెస్ ర్యాంకింగ్ వైజ్ రాసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ టాప్ 10 అని చెప్పలేను, ఒకవేళ లెట్సే మీరు టాప్ 30 కాలేజెస్ టాప్ 40 కాలేజెస్ రాసినా కూడా పర్లేదు. సార్ ఈ ర్యాంకింగ్ లిస్ట్ ఎక్కడ దొరుకుతుందంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను, టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ అని. ఓకే, ఆ వీడియో చూసేయండి, నేను కావాలంటే డిస్క్రిప్షన్లో నేను అటాచ్ చేస్తాను, అందులో ర్యాంకింగ్ ఇచ్చిన నేను. ఓకే, ఆ ర్యాంకింగ్ వైజ్ మీరు రాసేసుకోండి, ఎందుకంటే మీకు కాలేజ్ స్పెసిఫిక్ కాబట్టి, మీకు బ్రాంచ్ స్పెసిఫిక్ కాదు. సో ఆ కాలేజ్ స్పెసిఫిక్ ప్రకారం ఆ ప్రయారిటీ ఆర్డర్ రాసేసుకోండి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో అది సెకండ్ పాయింట్ ఏంటి, బ్రాంచ్ స్పెసిఫిక్గా కాలేజ్ స్పెసిఫిక్గా. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే ఎలా రాసుకోవాలి మనం లిస్ట్లో, ఆప్షన్ ఫిల్లింగ్ కన్నా ముందే రాస్తున్నాం కాబట్టి ఈ లిస్ట్లో ఎలా రాసుకోవాలి, ఏ ఆర్డర్లో రాసుకోవాలి అని. ఇప్పుడు ఇందులో మళ్ళీ 2 ways, ఒకటి బ్రాంచ్ స్పెసిఫిక్ అని చెప్పా కదా. ఇప్పుడు బ్రాంచ్ స్పెసిఫిక్ వాళ్ళు ఏం చేస్తారంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సిబిఐటి జేఎన్టీయూ హైదరాబాద్ టాప్ తీసుకుంటున్నాం, నెక్స్ట్ సిబిఐటి తీసుకుంటున్నాం, నెక్స్ట్ వాసవి తీసుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ లెట్స్ సే గోకరాజు రంగరాజు తీసుకుంటున్నా ఎగ్జాంపుల్కి. ఇప్పుడు 4 కాలేజీలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకు కంప్యూటర్ సైన్స్ కావాలి భయ్య, మీరు బ్రాంచ్ స్పెసిఫిక్ కాబట్టి. సో మీరు ఏం చేస్తారు, ఆప్షన్ పెట్టేటప్పుడు ఫస్ట్ జేఎన్టీయూ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ పెట్టేసేయండి, ఆ తర్వాత సిబిఐటి కంప్యూటర్ సైన్స్ పెట్టండి, ఆ తర్వాత వాసవి కంప్యూటర్ సైన్స్ పెట్టండి, ఆ తర్వాత గోకరాజు రంగరాజు కంప్యూటర్ సైన్స్ పెట్టండి, ఆ తర్వాత లెటర్ సపోజ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కంప్యూటర్ సైన్స్ పెట్టండి. అంటే ఆ ర్యాంకింగ్ వైజ్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ తీసుకోండి, ఎందుకంటే మీకు బ్రాంచ్ స్పెసిఫిక్ కదా. మీకు ఒకవేళ టాప్ 5 కాలేజెస్ కాకపోయినా కూడా 6th 7th 8th 9th 10th కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ వచ్చినా కూడా పర్లేదు కదా మీకు, అందుకే బ్రాంచ్ స్పెసిఫిక్ అని చెప్పా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ ఉంటాయి కదా ఎంసెట్లో, వాటిలో కంప్యూటర్ సైన్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి, ప్రయారిటీ ఆర్డర్లో ర్యాంకింగ్ వైజ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ మీరు ఏదైతే ఇచ్చినా కదా, మీకు ప్రయారిటీ వైజ్ బ్రాంచ్ లిస్ట్ ఇచ్చినా కదా, మీరు కంప్యూటర్ సైన్స్ అనుకోండి. నెక్స్ట్ ఒకవేళ కంప్యూటర్ సైన్స్ రాలేదు టాప్ 10లో, ఓకే, అప్పుడు సార్ నేను నెక్స్ట్ కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ పెట్టాలా అంటే, ఐ వుడ్ సజెస్ట్ డోంట్ గో ఫర్ ఇట్. ఎందుకంటే టాప్ 10 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ రాకపోతే, సార్ నేను నెక్స్ట్ వచ్చే 10 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ చేసే బదులు, ఓకే, ఆ టాప్ 5 టాప్ 10 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ లేదా ఈసీఈ చేయండి, ఐటీ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ కాలేజ్ బ్రాండ్ కూడా యూజ్ అవుతుంది, రాదర్ దెన్ యూ గోయింగ్ ఫర్ అదర్ కాలేజెస్. అంటే టాప్ 10లో లేని కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ చేసినా కూడా అంతగా వాల్యూ ఉండదు. సో మీరేం చేస్తారంటే, బ్రాంచ్ స్పెసిఫిక్ వాళ్ళు టాప్ 10 కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, అదే టాప్ 10 కాలేజెస్లో లెటస్ సే మీ బ్రాంచ్ వైజ్ ప్రయారిటీ ఆర్డర్లో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఉంది, ఐటీఓ లేదా ఏఐ డేటా సైన్స్ ఉంది. మీరు ఏం చేస్తారు, అవన్నీ మళ్ళీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి 10 కాలేజెస్లో సేమ్ ప్రయారిటీ ఆర్డర్లో. అదే అయిపోయిందా, ఆ తర్వాత మళ్ళీ 10 కాలేజెస్లో ఈసీఈ ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ లెట్స్ ఏ మెకానికల్ అనుకున్నారు, సో ఆ 10 కాలేజెస్ మెకానికల్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది దట్ మీరు బ్రాంచ్ స్పెసిఫిక్ వెళ్ళారు అంటే, కంప్యూటర్ సైన్స్ రాకపోయినా టాప్ 10 కాలేజెస్లో అట్లీస్ట్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ వస్తుంది, అది రాకపోయినా అట్లీస్ట్ ఆ టాప్ 10 కాలేజెస్లో ఈసీఈ వస్తుంది. సో ఇలా ఫిల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఏదైతే బ్రాంచ్ స్పెసిఫిక్గా వెళ్తున్నారో ఆ ఆర్డర్ ప్రకారమే మీకు ఒక కాలేజ్ అయితే వస్తుంది, మీరు అనుకున్న బ్రాంచే వస్తుంది. డెఫినెట్లీ మీకైతే అందులో కన్ఫ్యూజన్ ఉండదు. సో ఐ హోప్ యూ గెట్ దిస్ గైస్. సో బ్రాంచ్ స్పెసిఫిక్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఫాలో అయిపోండి. అండ్ ముందే చెప్తున్నాం, టాప్ 10 కాలేజెస్లో అండ్ అగైన్ మీకు వస్తుందో లేదో అనేది కట్ ఆఫ్ బట్టి మీకు తెలుస్తుంది. మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కావాలంటే ఆ పీడిఎఫ్ ఆల్రెడీ షేర్ చేసాం, నేను కావాలంటే మన వీడియో డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇంకోసారి ఆ లింక్ పెట్టేస్తాం, వెళ్ళి చూసేయండి. మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఆ కట్ ఆఫ్స్ బట్టి మీరు డిసైడ్ అయిపోండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు వచ్చిన ర్యాంక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో వస్తుందా లేదా అని. దాన్ని బట్టి డెఫినెట్లీ యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్ టాప్ 10 కాలేజెస్లో మీకు ఏ దానిలో యూనో వస్తుందో అని, ఏ బ్రాంచ్లో వస్తుందో అని. సో టాప్ 10 అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ఇప్పటివరకు మనం ఏమైతే అప్లై చేసినామో అది మీరు 11th to 20th పొజిషన్స్లో ఉంటాయి కదా కాలేజెస్, వాటికి కూడా సేమ్ లాజిక్ అప్లై చేయండి. అంటే 11th నుంచి 20 మధ్యలో
కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ పెట్టుకుంటారు, ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టుకున్నారు, ఆ తర్వాత ఈసీ పెట్టుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత 20 to 30, ఆ తర్వాత 30 to 40 ఇలా మీరు ఫిల్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీరు అనుకునే బ్రాంచ్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఒక చెప్తున్నా వినండి జాగ్రత్తగా. ఓకే, అయితే మీరు ఏదైతే ప్రయారిటీ ఆర్డర్ చెప్తున్నా కదా బ్రాంచ్ స్పెసిఫిక్, దానిలో ఒకవేళ మీకు అసలు ఈ బ్రాంచ్లో నాకు వెళ్ళాలని లేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను అనుకుంటే మాత్రం అవి లాస్ట్లో పెట్టండి భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే చాలామంది ఏం చేస్తారంటే కంప్యూటర్ సైన్స్ పెట్టేసిండ్రు ఫస్ట్ అన్ని టాప్ 10 కాలేజెస్లో, అండ్ లెటర్స్ సే తర్వాత కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టేసిండ్రు, ఆ తర్వాత ఈసీ పెట్టేసిండ్రు, ఓకే, ఆ తర్వాత ట్రిపుల్ ఈ పెట్టేసిండ్రు, ఆ తర్వాత మెకానికల్ పెట్టేసిండ్రు. అంటే మీకు మెకానికల్ వరకు ఓకే పర్లేదు, ఆ టాప్ 10 కాలేజెస్లో మెకానికల్ వచ్చినా కూడా పర్లేదు, లాస్ట్ చాయిస్ అనుకుంటున్నారు మీరు. కానీ ఒకవేళ నాకు సివిల్ అసలు నాకు ఇష్టం లేదు చేయడం, కెమికల్ ఇష్టం లేదు, బయోటెక్నాలజీ చేయడం ఇష్టం లేదు, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేనప్పుడు ఇవి అనవసరంగా ఫిల్ చేయకండి, టాప్ 10 కాలేజెస్లో కూడా ఫిల్ చేయకండి. ఎందుకంటే చెప్తున్నా కదా, దాని బదులు ఏమవుతుందంటే మీరు ఒకవేళ అట్లా టాప్ 10 కాలేజెస్లో లెట్సే ఈ మెకానికల్ తర్వాత కెమికల్ పెట్టేసిండ్రు అండ్ బై మిస్టేక్ ఒకవేళ మీ ర్యాంక్ కట్ ఆఫ్ ప్రకారం వచ్చేసింది అనుకోండి, ఇంకా మీరు చచ్చినట్టు అక్కడికే వెళ్ళాలంటే ఇంకా తర్వాత ఏమవుతుందంటే ప్రయారిటీ ఆర్డర్లో ఏం చేస్తాడంటే మనోడు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్తాడనమాట. ఫస్ట్ కాలేజ్ వస్తుందా లేదా, ఆ బ్రాంచ్ వస్తుందా లేదా చూస్తాడు. మీ ర్యాంక్ ప్రకారం వస్తుందంటే ఫైన్, అలొకేట్ చేస్తాడు నీకు సీట్, రావట్లేదు అంటే సెకండ్ దానికి వెళ్తాడు. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, సెకండ్ కాలేజ్ బ్రాంచ్ పెట్టినావు, నీకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా చూస్తాడు. వచ్చిందంటే ఫైన్, లేదంటే అది కూడా తీసేస్తాడు. ఓకే, అట్లా టాప్ నుంచి కిందికి వెళ్తూ లెట్సే మీకు 10th, 12th కాలేజ్ మీరు పెట్టిన ఆప్షన్స్లో 10th, 12th కాలేజ్ వచ్చేసింది. అప్పుడు ఏమవుద్దంటే ఆ 12th కింద ఉన్న కాలేజెస్ అన్నీ నెక్స్ట్ రౌండ్కి కన్సిడర్ చెయ్యరు, గుర్తుపెట్టుకోండి. ఆ 12th కన్నా పైన ఉన్నాయి కదా, ఇంకా 11 కాలేజెస్ పెట్టారు కదా మీరు, వాటిలో వస్తుందో లేదో అని నెక్స్ట్ రౌండ్స్లో కన్సిడర్ చేస్తారు. అందుకే చెప్తున్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆప్షన్ ఫిల్లింగ్. మీరు కొంచెం తేడా చేసినా కూడా బిస్కెట్ అవుతుంది. సో అదే అంటున్నాం, మీరు బ్రాంచ్ స్పెసిఫిక్ అయితే నాకు ఇట్లా కెమికల్, సివిల్ లేదా లెట్సే బయోటెక్నాలజీ లాంటి బ్రాంచెస్ నాకు వద్దు సార్ అంటే అసలు పెట్టకండి, టాప్ కాలేజెస్ అయినా కూడా పెట్టకండి. అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ బ్రాంచెస్ తీసేసి మిగతా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రయారిటీ ఆర్డర్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి కాలేజ్ ర్యాంకింగ్ ప్రకారం. ఓకే, దట్ వుడ్ పుట్ యూ ఇన్ ఏ సేఫ్ పొజిషన్. ఓకే, అదనమాట బ్రాంచ్ స్పెసిఫిక్ అయితే. అదే కాలేజ్ స్పెసిఫిక్ అయితే ఇంత కథ ఉండదు. కాలేజ్ స్పెసిఫిక్ అయితే సింపుల్గా లెట్సే చెప్పినా కదా, కాలేజ్ స్పెసిఫిక్లో నాకు జేఎన్టీయూ హైదరాబాద్ లెట్సే నాకు మెకానికల్, సివిల్, కెమికల్ వచ్చినా తీసుకుంటా సార్ అంటే అప్పుడు ఏం జేఎన్టీయూ హైదరాబాద్ ఫస్ట్ పెట్టుకుంటారు, దానిలో ఉన్న బ్రాంచెస్ అన్నీ ఫిల్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ సిబిఐటి పెడతారు, సిబిఐటిలో ఉన్న బ్రాంచెస్ అన్నీ ఆప్షన్స్లో ఫిల్ చేసుకుంటూ పోతారు. ఆ తర్వాత నెక్స్ట్ గోకరాజు, రంగరాజు, వాసవి, అట్లా ర్యాంకింగ్ వైజ్ అందులో ఉన్న బ్రాంచెస్ అన్నీ మీరు ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. బట్ లెట్ మీ టెల్ యూ గైజ్, ఇది కొంచెం రిస్కీ. ఎందుకంటే లెట్సే మీకు జేఎన్టీయూ హైదరాబాద్ ఫస్ట్ రౌండ్లో కెమికల్ వచ్చేసింది. ఓకే, అప్పుడు ఏమవుతుంది కన్సర్గేటివ్ రౌండ్స్లో, నెక్స్ట్ రౌండ్స్లో ఇప్పుడు జేఎన్టీయూ హైదరాబాద్ కెమికల్ పెట్టిండ్రు కాబట్టి ఫస్ట్ జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించిన బ్రాంచెసే పెట్టిండ్రు కాబట్టి నెక్స్ట్ రౌండ్లో దానిపైన అంటే జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించి వేరే బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటిలో చెక్ చేస్తాడు అంతే, ఇంకా మిగతా దానిలో చెక్ చేయడు. సో ఇందులో కూడా నేను ఏం చెప్తా అంటే ఒకవేళ మీరు కాలేజ్ స్పెసిఫిక్ అయినా కూడా ఓకే, ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా కెమికల్, సివిల్, బయోటెక్నాలజీ, ఓకే, వీటిని కొంచెం ఐ వుడ్ సజెస్ట్ వీటిని కొంచెం వెనక్కే పెట్టండి. ఓకే, లాస్ట్లో పెట్టండి. కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జేఎన్టీయూ హైదరాబాద్లో మీకు కంప్యూటర్ సైన్స్ లేదా మెకానికల్ లేదా ట్రిపుల్ ఈ లేదా ఈసీ వచ్చినా పర్లేదు సార్ అంటే ఓకే, అవన్నీ ఫిల్ చేసుకోండి. మీకు కాలేజ్ వైజ్ కావాలి కాబట్టి అవన్నీ ఫిల్ చేసుకోండి. జేఎన్టీయూ హైదరాబాద్ పెట్టేసిండ్రు కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ మెకానికల్, నెక్స్ట్ ఈ ట్రిపుల్ ఈ, నెక్స్ట్ ఈసీఈ, అయిపోయింది జేఎన్టీయూ హైదరాబాద్. ఇంకా నెక్స్ట్ సిబిఐటి కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఆ తర్వాత లెట్స్ సే ట్రిపుల్ ఈ, ఆ తర్వాత ఈసీఈ, ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవైతే బ్రాంచెస్ ఉన్నాయో లైక్ కెమికల్, సివిల్, బయోటెక్నాలజీ, వాటిని లాస్ట్లో పెట్టుకోండి. సో దాట్ మీకు ఫస్ట్ రౌండ్స్లోనే వచ్చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది మీకే, తర్వాత మీకు వేరే మంచి బ్రాంచెస్లోకి రాకపోవచ్చు, కన్సిడర్ చేయకపోవచ్చు అనమాట. సో ఇది ఒకవేళ కాలేజ్ స్పెసిఫిక్ అయితే. ఇప్పుడు నన్ను అడిగితే ఇఫ్ యూ ఆస్క్ మీ
సార్ మీరు చెప్పండి, షుడ్ ఐ గో ఫర్ బ్రాంచ్ స్పెసిఫిక్ ఆర్ కాలేజ్ స్పెసిఫిక్? నన్ను అడిగితే పర్సనల్గా నేనైతే బ్రాంచ్ స్పెసిఫిక్కే పెట్టుకుంటా, కాలేజ్ స్పెసిఫిక్ పెట్టుకోను. ఎందుకంటే కాలేజ్ స్పెసిఫిక్ కొంచెం రిస్కీ అబ్బా పెట్టేటప్పుడు. ఎందుకంటే లెట్స్ సే మీకున్న ర్యాంక్కి జేఎన్టీయూ ఈసీ వచ్చేస్తుంది, బట్ అదే ర్యాంక్కి మీకు లెట్స్ సే వాసవియో లేదంటే విఆర్ విజ్ఞాన్ జ్యోతిలో మీకు కంప్యూటర్ సైన్స్ వస్తుంది. అప్పుడు నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ ద స్టూడెంట్ టు గో టు వాసవి ఆర్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోరా బాబు అంటాం. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఆ కోర్ బ్రాంచ్, రైట్? అండ్ ఆ కోర్ బ్రాంచ్లో మీరు చేసినప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి, అందులో ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటాయి. అండ్ మీకు ఒకవేళ కంప్యూటర్ సైన్సే ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళడం బెటర్ రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఈసీఈ ఆ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ కోడింగ్ నేర్చుకుంటూ అట్లా మీరు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళడం కన్నా కంప్యూటర్ సైన్సే చేసుకొని వెళ్ళడం ఈజీ కదా మనకి. సో అదే చెప్తాను మీకు, ఐ వుడ్ సజెస్ట్ స్టూడెంట్స్ టు గో ఫర్ బ్రాంచ్ స్పెసిఫిక్ రాదర్ దెన్ కాలేజ్ స్పెసిఫిక్. ఓకే, ఎందుకంటే కాలేజ్ స్పెసిఫిక్ చెప్పిన కదా కాంప్లికేషన్స్ ఉంటాయి తర్వాత మీకు. సో బ్రాంచ్ స్పెసిఫిక్ వెళ్ళండి. బ్రాంచ్ స్పెసిఫిక్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన నీట్గా, కావాలంటే మీరు వీడియో రివైండ్ చేసి ఒకసారి వినండి జాగ్రత్తగా, బ్రాంచ్ స్పెసిఫిక్ ఎలా మనం ఫిల్ చేయాలని ఆప్షన్స్ అన్నీ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైజ్, అండ్ దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఇంకా ఫోర్త్ స్టెప్ ఏం లేదు, ఇంకా ఏముంది, ఇంకా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్పిన కదా, దాన్ని బట్టి మీకు అంటే మీరు రాసినప్పుడు చెప్పిన కదా లిస్ట్లో రాసుకోమని, రాసిన తర్వాత పక్కన కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ అని ఒక కాలం పెట్టేసి కట్ ఆఫ్ ర్యాంక్ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత మీకు ఐడియా వచ్చేస్తుంది. అయితే 2 లిస్టులు రిలీజ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. అయితే ఒకటి ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్ రిలీజ్ చేసింది, అండ్ లాస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ ర్యాంక్ రిలీజ్ చేసింది. అయితే ఆ 2 రాసేసుకోండి, 2 కాలమ్స్ మీరు పెట్టేసి ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్, లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్ అని ఆ బ్రాంచెస్ ఆ కాలేజ్కి పక్కన రాసేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ ఫేజ్ తర్వాత మీకు ఎందులో సీట్ రావచ్చు అని, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ రావచ్చు అని, అండ్ అకార్డింగ్లీ మీరు వేరే కాలేజెస్లో బెటర్ కాలేజెస్లో రావచ్చా, ఏ కాలేజెస్ అయి ఉండొచ్చు అని కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఆప్షన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అంటే, ఆప్షన్ ఫిల్లింగ్ స్టార్ట్ అవ్వక ముందు చాలామంది అడిగారు నాకు సార్ ఎలా ఫిల్ చేయాలి, కొంచెం ముందే కొంచెం గైడ్లైన్స్ ఇవ్వండి అని. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ యువర్ ఆప్షన్ ఫిల్లింగ్ ప్రిపరేషన్ గైస్. ఎందుకంటే చెప్పినా కదా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్, అండ్ ఐ వుడ్ సజెస్ట్ యూ గైజ్ నాట్ టు గివ్ దిస్ టు ఎనీవన్ ఎల్స్ టు డూ ఇట్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నాకు తెలియదు సార్ ఇట్లా ఏం చేయాలో, ఆ నెట్ సెంటర్లో ఎవరికో ఇచ్చేసి లేదంటే మీ ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఆ పెట్రా బై నువ్వు అని ఇచ్చేస్తారు. అట్లా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీ సీట్ అది, రైట్? మీరు కష్టపడ్డారు, మీకు మంచిగా ఎగ్జామ్ రాసిండ్రు, మీకు ర్యాంక్ వచ్చింది. అలాంటప్పుడు ఆ ర్యాంక్కి తగ్గట్టుగా, ఓకే, కరెక్ట్ ర్యాంక్, ఆ ర్యాంక్కి తగ్గట్టుగా మంచిగా దానికి జస్టిఫై చేసే ఒక సీట్ రావాలి, దానికి జస్టిఫై చేసే ఒక కాలేజ్ రావాలి. అది రావాలంటే మీరే ఇంట్రెస్ట్ తీసుకోవాలి భయ్యా, ఎవరో ఒకరు చేసుకోవడం అంటే కష్టం ఇంకా. సో అందుకే చెప్తున్నా మీరే చేయండి, ఓకే? వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. నేను ఇంత క్లియర్గా గైడెన్స్ ఇచ్చినా మీకు, నేను ఇంకొకటి ఏం చేస్తానంటే ఆప్షన్ ఫిల్లింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు లైవ్గా ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు చూపిస్తాను, ఆ వీడియో చేస్తాను మీకు. డోంట్ వరీ, కావాలంటే లైవ్ సెషన్ ప్లాన్ చేద్దాం, మీ ముందే నేను చేసి చూపిస్తాం, బికాజ్ ఐ హ్యావ్ డన్ ఇట్ సో మెనీ టైమ్స్. సో నో ప్రాబ్లం విత్ దాట్. బట్ ఇలా మీరు ముందు నుంచే ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆప్షన్ ఫిల్లింగ్కి డెఫినెట్లీ ఆ టైంకి మీరు అంత కన్ఫ్యూజింగ్ అంటే అంత కన్ఫ్యూజన్తో ఉండరు. ఏమవుతుందంటే అప్పుడు మోస్ట్లీ ఒక 3-4 డేస్ ఇస్తారు అంతే ఆప్షన్ ఫిల్లింగ్కి. సో ఆ 3-4 డేస్లో ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ బాగుంటుంది, అది బాగుంటుందా ఇది బాగుంటుందా, ఆ టెన్షన్ అంతా ఆ టైంలో తీసుకునే బదులు ముందు నుంచే తీసుకుంటే అప్పటికల్లా యూ విల్ బీ సార్టెడ్ అవుట్. మీకు ఆల్రెడీ ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో మీరు ఆల్రెడీ రాసేసి ఉంటారు ప్రయారిటీ ఆర్డర్, ఏ కాలేజెస్ ఫిల్ చేయాలి ఫస్ట్లో, ఏ బ్రాంచెస్ ఫిల్ చేయాలని. సో మంచిగా కూల్గా కామ్గా వెళ్ళి ఫిల్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్ యువర్ డౌట్స్ ఇన్ దిస్ వీడియో గైస్. సో ఐ థింక్ దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. యాజ్ ఐ టోల్డ్ యూ ఐల్ బీ హెల్పింగ్ యూ అవుట్ ఇన్ ద ఆన్లైన్ ఫిల్లింగ్, ఇది ఫామ్ ఆప్షన్ ఫిల్లింగ్ దానిలో కూడా హెల్ప్ చేస్తాను మీకు. డోంట్ వరీ.